నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా సినీ ఆనిముత్యాలు. తెలుగు సినిమా చరిత్రలో కలకాలం నిలిచి ఉండే విశ్వ నట చక్రవర్తి అతను. అది టాకీ అయినా మూకీ అయినా తనదైన శైలిలో చేసే సంభాషణలు, ఉచ్చారణ, ఆ విరుపు హావభావాలు ఆయనకు మాత్రమే సొంతం. కథానాయకుల కన్నా ఎక్కువే గానీ తక్కువ కాదని నిరూపించుకున్న యాక్టింగ్ డిక్షనరీ. వేసిన పాత్రలు, చెప్పిన డైలాగులతో తెలుగువారి గుండెల్లో తన రూపాన్ని పదిలంగా ముద్ర వేసుకున్న చిరంజీవి. తన అనన్య సామాన్య నటనతో నటనకే నటనను నేర్పిన గురువు అతనే మన ఎస్వి రంగారావు. ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన సామర్ల వెంకట రంగారావు గురించి ఇవాల్టి సినీ ఆనిముత్యాలలో తెలుసుకుందాం. ఎస్వి రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. 1918 జూలై 3న సామర్ల కోటేశ్వరరావు, లక్ష్మీ నరసాయమ్మలకు కృష్ణా జిల్లాలోని నూజివీడులో జన్మించారు. తండ్రి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసేవారు. తాత కోటయ్య నాయుడు నూజివీడులో పేరున్న వైద్యులు. ఆయన చెన్నై దగ్గరలోని చెంగల్పట్టులో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గా పనిచేయడంతో రంగారావు కూడా నాయనమ్మ దగ్గరే చెన్నైలో ఉండేవారు. ఆయన చదువు టిప్రిక్లేన్లోని హిందూ హై స్కూల్లో సాగింది. ఆ తర్వాత నాయనమ్మతో పాటు ఆయన కూడా ఏలూరులో చేరారు. విశాఖపట్నంలోని మిసెస్ ఏవిఎన్ కళాశాలలో ఇంటర్, కాకినాడ పిఆర్ కాలేజ్లో బీఎస్సీ చేశారు. 15 ఏళ్ల ప్రాయంలోనే రంగస్థలంపై తన ప్రతిభను చాటుకున్నారు. దానికి తోడు బళ్ళారి, రాఘవాచార్యులు, గోవిందరాజులు, సుబ్బారావు వంటి మహానటుల నటనతో ప్రభావితులయ్యాడు. 1947లో వరుదిని చిత్రంతో వెండితెరకు తొలిసారి పరిచయమయ్యారు ఎస్వి రంగారావు. అయితే అది ఫ్లాప్ కావడంతో తిరిగి ఉద్యోగ జీవితంలోకి వెళ్లిపోయారు. అంతా ఊహించినట్లే మొదటి చిత్రం తర్వాత ఆయనకు సినిమాల్లో వేషాలు వేసే అవకాశం రాలేదు. దాంతో కొంతకాలం టాటా సంస్థలో పనిచేశారు. అయినప్పటికీ నటుడు కావాలన్న పట్టుదలతో తిరిగి ప్రయత్నాలు చేపట్టారు. ఆ తర్వాత 1950లో వచ్చిన షావుకారు మూవీలోని సున్నం రంగడు పాత్ర వేశారు. ఆ పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత విజయ ప్రొడక్షన్స్ నిర్మించిన పాతాళ భైరవి చిత్రంలో నటించారు. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో ఇక ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. అక్కడి నుంచి అప్రతిహతంగా సాగింది ఎస్వి రంగారావు ప్రస్థానం. ముఖ్యంగా పాతాళ భైరవి చిత్రంలో నేపాలీ మాంత్రికుడి పాత్ర ఆయనకు విశేషమైన గుర్తింపు తీసుకొచ్చింది. పండిత పామరుల ప్రశంస పాత్రలను చేసింది. ఆ పాత్ర ఆయనకు విజయ సంస్థలో శాశ్వత నటుడిగా స్థానాన్ని కల్పించింది. ఇదే క్రమంలోనే పింగళి, సముద్రాల వంటి అనేక మంది గొప్ప గొప్ప రైటర్స్ ఆయనలోని నటు విరాట్ రూపాన్ని తమ డైలాగులతో ఆవిష్కరింపజేశారు. పాతాళ భైరవి చిత్రంలో మహాజనానికి మరదలు పిల్ల, శృంగారం సాయివే బుల్బుల్, సాహసం చేర డింబక, ఇలా ఆయన నోట పలికిన ప్రతి మాట ప్రేక్షకులను అమితంగా రంజింపజేశాయి. ఇలా దాదాపు 3 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300 చిత్రాలకు పైగా ఆయన నటించారు. రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలనే కాక అనేక సహాయ పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. వివాహ భోజనంబు, వింతైన వంటకంబు అంటూ మాయాబజార్లో, భక్త ప్రహ్లాదలో హిరణ్యకశిపుడిగా ఆయన చూపిన పద్యవాచక పటిమ, కీచకుడిగా, దుర్యోధనుడిగా, రావణ బ్రహ్మగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పౌరాణిక ప్రతినాయక పాత్రలను పవర్ఫుల్ గా మార్చేశాయి. పెళ్లి చేసి చూడు చిత్రంలో ఆయన పోషించిన వియ్యన్న పాత్ర కూడా తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. దీపావళి, అనార్కలి, మహాకవి, కాళిదాసు, భట్టి విక్రమార్క, బొబ్బిలి యుద్ధం, చరణదాసి, లక్ష్మీ నివాసం, జయబేరి, ఇలా ఒక పాత్రకు మరొక పాత్రకు సంబంధం లేకుండా జీవితంలో ఎన్ని పార్శ్వాలున్నాయో, ఎన్ని కోణాలున్నాయో, ఎన్ని ఉదాత్త స్వరాలున్నాయో అన్నింటినీ తన అభినయంలో ప్రదర్శించారు. తన గొంతులో ధ్వనింపజేసిన నటు విరాట్ మన రంగారావు. నాది ఆడజన్మే, సుఖదుఖాలు వంటి గొప్ప చిత్రాలను నిర్మించి సామాజిక చిత్రాలపై తనదైన శైలిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. దర్శకత్వం మీద ఆసక్తితో చదరంగం, బాంధవ్యాలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. బతుకు తెరువు, బంగారు పాప, బందిపోటు దొంగలు, తాతా మన్మడు, రాజు పేద, గుండమ్మ కథ, ఇలా అనేక ఆనిముత్యాలైన చిత్రాలు ఆయనకు ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టాయి. చార్లీ చాప్లిన్ వంటి మహానటిని ప్రశంసలు అందుకున్న గొప్ప నటుడు ఆయన. ఎస్వీఆర్ కనిపించిన చారిత్రక చిత్రాలు తక్కువే అయినా వాటిలో ఆయన అభినయం పొందిన మార్కులు చాలా ఎక్కువ. నర్తన శైలిలో అద్దం ముందు తనను తాను చూసుకుంటూ తన సోయగానికి తానే మురిసిపోయే కీచకుడి పాత్రలో రంగారావు నటన అద్భుతం. చదరంగంలో అందుడైన ఒక మాది సైనికాధికారి పాత్ర, తోడి కోడలులో మతిమరుపు లాయరు కుటుంబరావు పాత్ర, కత్తుల రత్తయ్యలో రౌడీ పాత్ర, అనార్కలిలో అక్బర్ పాత్ర, పాండవ వనవాసంలో దుర్యోధనుడి పాత్ర, ఒకటేమిటి తెలుగువారి గుండెలో కలకాలం నిలిచిపోయే పాత్రలెన్నో ఆయన చేశారు. అలాగే చెంచులక్ష్మి, దీపావళి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన నటించిన ప్రతి చిత్రము ఒక మహాద్భుత రససాగరమే. అలాగే గుండమ్మ కథ, దేవుడు చేసిన మనుషులు, దసరా బుల్లోడు చిత్రాల్లో ఆయన నటన అనితర సాధ్యం. ఆయన ఎంత గొప్ప నటుడో అంతటి మంచి రచయిత కూడా. ఆయన రాసిన కథలు అనేకం. ఆ రోజుల్లో ఆంధ్ర సచిత్ర వారపత్రిక, యువ, వెండితెర తదితర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. నర్తనశాలలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి పురస్కారంతో పాటు ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం అందుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం, ద్వితీయ ఉత్తమ చిత్రంగా, రెండవ చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాలను దక్కించుకున్నాయి. విశ్వ నట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ లాంటి బిరుదులు ఆయన్ను వరించాయి. అంతేకాదు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పొందిన గొప్ప నటుడు ఆయన. ఇలా ఎన్నో మరుపురాని చిత్రాలకు, పాత్రలకు ప్రాణం పోసిన ఎస్వీఆర్ చివరిగా 1974 ఫిబ్రవరిలో హైదరాబాద్కు షూటింగ్కి వచ్చారు.
షూటింగ్ స్టార్ట్ కాకముందే మొదటిసారి గుండెపోటు వచ్చింది. వెంటనే ఉస్మానియా హాస్పిటల్కు తరలించి వైద్యం అందించారు. ఆ తర్వాత చెన్నై వెళ్లిన ఆయన జూలై 18న మధ్యాహ్నం వచ్చిన రెండోసారి గుండెపోటుతో కన్నుమూశారు. ఎన్నో మహత్తర పాత్రలకు జీవం పోసిన ఎస్వి రంగారావు తెలుగు గడ్డ మీద పుట్టడం తెలుగు నేల చేసుకున్న పుణ్యఫలం. ఎస్వీఆర్ మరణించిన కళామ తల్లి ముద్దుపిటగా ఆయన ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో బతికే ఉంటారు. ఇది వాళ్ళ సినీ ఆణిముత్యాలు. మరో నటుడి ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూత మీడియా.